ఇక్కడ పిఎస్సి చైర్మన్ మీకు ఇవ్వడాన్ని కాంగ్రెస్ పార్టీ ఇవ్వడాన్ని బీఆర్ఎస్ పార్టీ తప్పు చూస్తుంది. ఎట్లా మీరు దీన్ని అర్థం చేసుకుంటారు? ఎట్లా సంబంధించుకుంటారు? తప్పేముంది? మనం 10 సంవత్సరాల్లో గతంలో కాంగ్రెస్ పార్టీ 22 మంది గెలిచారు. శ్రీధర్ బాబు గారికి ఇవ్వమని ఆ పార్టీ నుంచి ఒక లెటర్ ఇచ్చామా? ఒక్కొక్క శాసనసభ్యుడిని వలలో వేశాం, మంత్రులు చేశాం, లాక్కున్నాం. ఎంఐఎంకి పిఎస్సి చైర్మన్ ఇచ్చాం. మనం చేస్తే సంసారం, ఎదటాడు వీళ్ళు చేస్తే వ్యభిచారం అని అనుకుంటే ఇది పెద్ద తప్పవుతుంది. అంటే కాసేపట్లో ఇక్కడ మీ ఇంటి దగ్గరికి వస్తా అన్నాడు, మీ ఇంటి దగ్గరికి వచ్చి జెండా ఎగరేస్తా అంటున్నాడు. నిన్న మీరు చేసినటువంటి హంగామాను మళ్ళీ యాసిస్గా నేను కూడా కక్ష తీర్చుకుంటాను అంటాడు పాడి కౌశల్ రెడ్డి. అది సాధ్యమేనంటారా? అతను మీటింగ్ పెట్టి సమావేశం పెడతా అన్నాడు. మీటింగ్కి కావాల్సిన అరేంజ్మెంట్లు అన్నీ చేశా. చైర్స్ వేసా, టిఫిన్ టైంకి వస్తే టిఫిన్ పెడదాం, భోజనం టైంకి వస్తే భోజనం పెడదామని అరేంజ్మెంట్లు పక్కా చేశా. అతను ఎప్పుడొచ్చినా విరోధి వచ్చినా స్వాగతం పలికి మంచినీళ్ళు కాఫీ ఇచ్చే సంస్కారం మాకుంది. ఎవరొచ్చినా స్వాగతిస్తా. అరెస్టులు ఎక్కడికెక్కడ చేస్తారో మీరు పార్టీలో లేరు, బీఆర్ఎస్ పార్టీలో లేరు, కాంగ్రెస్ పార్టీలో చేరారు, ప్రతిపక్ష లీడర్లను మీరు అంటున్నారు అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్. హరీష్ రావుతో చేరానో చేరతానో ఎక్కడున్నానో అందరికీ తెలుసు, అందరికీ కూడా తెలుసు. మనం చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి, ఇవాళ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏంటి, దాని మీద డిబేట్ జరగాలి. వ్యక్తిగత దోషాలు చేస్తారా, ప్రాంతీయ విభేదాలు తీసుకొస్తారా, దానికి దీనికి సంబంధం లేదు. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? ఈ హంగామా పోలీస్ స్టాప్ పడే అవకాశం ఉంటుందా? ఇప్పుడు మీరు ఇంటి దగ్గరే ఉన్నారు, వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ అరెస్టులు జరుగుతున్నాయి. దీన్ని ఎట్లా ఓవరాల్గా ఎట్లా కన్క్లూజన్ చేసే అవకాశం? అరెస్టులు దేనికి జరుగుతున్నాయి? నీ రౌడీజం, నీ దుర్మార్గపు